మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి అటవీ శాఖ కార్యాలయం వద్ద పశువులతో స్థానికులు నిరసనకు దిగారు. పశువులను మేపేందుకు వెళ్లిన పశువుల కాపర్లను తీవ్ర పదజాలంతో దూషిస్తూ దాడి చేసిన ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక్కరిని వాటికి అలవాటు గుంజినాక ఎవరు గుంజిండా ఎట్లయిందిరా అని మేము అడిగినాం. అడిగితే నువ్వు గలవాటి గుండి కారణం ఏమున్నారా మనం అడిగినాం. కానీ మేము ముగ్గురం పోయినాం. పోయే వరకల్లా మేడం సార్ ఫోన్ చేసిన అంటున్నాడు. వాళ్ళు వచ్చి ఏం చేసిందంటే మీరు ఎందుకు వచ్చిండు, మా బార్డర్లకు మీరు ఎక్కచ్చిండు అని మమ్మల్ని వాదించితే అమ్మ మీరు పెంచిన గడ్డలకు రాలే, మీరు చెట్టు పెట్టినందుకు రాలేదు, ఈ కంకాకు అన్నం తినడానికి వచ్చినాయి అని నేను అన్నాక నువ్వు మా ఇంకా మర్రవాడు డ్రైవరావు వాడు ఇంకో మంచిది చేయడం పడితే నేను చేయడం పెట్టినాక మళ్ళా అటు కొట్టసాట కాక మళ్ళీ నా చేతులకు వెళ్ళి కట్టె పుంజుకొని నన్నే 4 దెబ్బలు కొట్టింది. అంటే మనకు అటవీ అధికారులు నిర్ణయించిన దాని ప్రకారంగా మేము ఇందనపల్లి నార్త్ బీట్లో ఒక 3 కంపార్ట్మెంట్లు ఆవులను కానీ పశువులను కానీ మేకలను మేపుకోవడానికి ఇచ్చినాము. ఆ కంపార్ట్మెంట్ నెంబర్లు ఏంటంటే 238, 239, 240. వీళ్ళు ఏంటంటే ఎలాంటి అధికారుల మాటలు వినకుండా వీళ్ళు బలవంతంగా 179 కంపార్ట్మెంట్లో ఉన్న గ్రాస్ ప్లాట్ అన్నింటినీ మేపడానికి ప్రయత్నించగా మా యొక్క బీటాఫీస్ సెక్షన్ అధికారులు వెళ్ళి వాళ్ళని వారించినారు. తర్వాత అదేవిధంగా నేను కూడా ఈవినింగ్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ బర్రెలు మొత్తం జమ చేసి కనిపించినారు. బాబు వీళ్ళకు పర్మిషన్ ఇక్కడ వెళ్ళకూడదు, మీకు ఇచ్చిన ఏరియాలో మీరు మేపుకోవాలని చెప్పాము. చెప్పినా కూడా వాళ్ళు వినకుండా బలవంతంగా మళ్ళీ అన్ని తీసుకొచ్చి రేంజ్ దగ్గర